ఉప్పల్ బగాయత్లో అక్రమ నిర్మాణాలు అంటండి. ఉప్పల్ బగాయత్లో జోరందుకున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులకు స్థానికుల ఫిర్యాదును పట్టించుకొని హెచ్ఎంసీ అధికారులు న్యాయం కోసం ప్రజావాణిని ఆశ్రయించిన ఫిర్యాదుదారులు. ప్రజావాణిని ఆశ్రయించిన న్యాయం జరగట్లే. ఈ ప్రజావాణిని ఆశ్రయించిన ఫిర్యాదులను తీసుకెళ్ళి వీళ్ళు దాన్ని ఒక చెక్లా వాడుకుంటారంట. ఇదిగో మరి దీనిపైన కంప్లైంట్ వచ్చింది, మరి యాక్షన్ తీసుకోమంటారా, మరి ఏంటి అని అడుగుతున్నారంట. ఇట్లా అడుక్కుంటారు కదా, అట్లా ఈ అధికారులంతా కూడా, అందరూ కాదు 90%. ఉప్పల్ బగాయత్లో అక్రమ నిర్మాణాలకు అడ్డు లేకుండా పోయింది. నిర్మాణ పనుల్లో చేపట్టాల్సిన సెట్ బ్యాక్ నిబంధనలను నిర్మాణదారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక నివాసి బోడ నవీన్ అనే వ్యక్తి తన ఇంటి పక్కన జరుగుతున్న అక్రమ నిర్మాణ వ్యవహారాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ నిర్మాణదారుల అడుగులకు మడులొత్తున్న జీహెచ్ఎంసీ అధికారులు స్థానికుడి ఫిర్యాదుని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో సదరు ఫిర్యాదుదారులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఉప్పల్ బగాయత్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో బోడ నవీన్ అనే వ్యక్తి తనకున్న ఫ్లాట్ నెంబర్ 108 పక్కన గుజు అనంతలక్ష్మి ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘిస్తూ ఎలాంటి సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా హెచ్ఎండిఏ ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో 150 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలను అక్కడ స్థానికులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నెలలో వీటిపై చర్యలు తీసుకోవాలని నవీన్ ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నిర్మాణంపై సదరు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సదరు ఫిర్యాదుదారుడు ప్రజావాణిని ఆశ్రయించాడంట. మరి ప్రజావాణిలో అన్న న్యాయం జరిగిద్దేమో చూడాలి పాపం.